జరగదు. ఏదైనా నష్టం జరిగితే అది బీఆర్ఎస్ పార్టీకే జరుగుతుంది. అందువలనే ఈరోజు నేను ఈ విషయాలన్నీ తెలియజేస్తూ వీటిని తీవ్రంగా ఈ ఆరోపణలు ఖండిస్తూ నిన్న రాహుల్ గాంధీ గారికి లెటర్ రాసినటువంటి హరీష్ రావు గారికి కేటీఆర్ గారి విషయాలన్నిటినీ తెలియజేస్తూ ఇప్పుడు నేను చెప్పిన వాటన్నిటినీ తెలియజేస్తూ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావు గారు కేసీఆర్ గారు కె చంద్రశేఖరరావు గారికి లెటర్ రాశాను. మీరే కదా ఇవన్నీ కావాలా చెయ్యాలా ఏం చేయాలని అని చెప్పారు. మీరెందుకు మౌనంగా ఉన్నారు? ఇంత జరుగుతుంటే మీరు నిజంగా ఈ హైడ్రా వల్ల నష్టం జరుగుతుంటే మీరు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ తెలంగాణ అసెంబ్లీ మీరు మాట్లాడాలి. మీరు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మీరు మాట్లాడాలి. మీరు ఎందుకు మాట్లాడడం లేదు హైడ్రా మీద? హైడ్రాలో ఏదైనా పొరపాటు జరిగితే ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా కన్స్ట్రక్టివ్ ఐడియాలు ఇవ్వండి. ఏమైనా పొరపాటు జరిగితే చెప్పండి. ప్రభుత్వం తప్పులు చేస్తే ఎత్తి చూపడానికే ప్రతిపక్షం ఉంది. ప్రతిపక్ష హోదా ఎందుకు ఇచ్చారు కేసీఆర్ గారికి? ఆయన క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు. క్యాబినెట్ మినిస్టర్కి ఉన్న సౌకర్యాలన్నీ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? మౌనంగా మీరు మీ ఫామ్లో హౌస్లో ఉండటానికి కాదు, ప్రజల తరపున మాట్లాడటానికి, ప్రజల కష్టాలు చూడటానికి, రాష్ట్రంలో తిరగటానికి, ప్రభుత్వం చేస్తున్న పనుల్లో ఎక్కడైనా లోపాలు ఉంటే ఎత్తి చూపడానికే ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా నీకు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఒక క్యాబినెట్ మినిస్టర్కి ఇవ్వాల్సిన పిఏలు పిఎస్లు అన్ని సౌకర్యాలు మీకు కల్పించారు. ఎందుకు మీరు తిరగటం లేదు? ఎందుకు అసెంబ్లీలోకి వచ్చి ప్రజల తరపున మాట్లాడటం లేదు? మీరు ఇంకెవరికైనా ఇవ్వండి, కేటీఆర్కి ఇవ్వండి. ప్రతిపక్ష నాయకుడు పదవి కేటీఆర్కి ఇవ్వండి. రోజు మాట్లాడుతున్నాడు, తిరుగుతున్నాడు కదా. బాధ్యత లేకుండా మాట్లాడుతున్నాడు, అకౌంటబిలిటీ లేకుండా మాట్లాడుతున్నాడు. హరీష్ రావు గారు ఇంత ముందు కొంత అకౌంటబిలిటీ ఉండేది. ఇప్పుడు ఆయన రాహుల్ గాంధీకి లెటర్ రాసిన దాని వెనక ఆయన ఉద్దేశం హైదరాబాద్ ప్రజలకు మేలు జరగాలని, హైడ్రా వల్ల జరగాలని కాదు. మూసీ నదిలో జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ కూడా ఆపి మూసీ నదిలో ఇండ్లు కోల్పోతున్న పేద ప్రజలకు మేలు జరగాలని కాదు. ఆయన ఇంటెన్షన్ అంటారు. ఆయన ఇంటెన్షన్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని, ఆయన పరిపాలన కొనసాగితే భవిష్యత్తులో మొన్న పార్లమెంటులో జరిగిన ఎన్నికల్లో 0 సీట్లు వచ్చినట్టుగా రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో గెలవలేమని, తర్వాత వచ్చే అసెంబ్లీ పార్లమెంట్లో సోదిలోకి లేకుండా పోతామని ఆయన మీద అక్కస్తోని రేవంత్ రెడ్డి గారు ఒక విజనరీ లాగా ఏ రకంగా అయితే ఒకసారి హైదరాబాదులో పెద్ద వరదలు వచ్చినప్పుడు నిజాం కాలంలో పెద్ద నష్టం జరిగింది హైదరాబాద్కి. ఆ రోజు నిజాం ప్రభు ఏం చేశాడు? దాని తర్వాత ఒక ప్రత్యేకమైన కమిటీని వేసి హైదరాబాదులో వరదలు వచ్చే నష్టం జరగకుండా చూడాల్సిన కార్యక్రమాలు చేయాలని ఒక ప్రముఖ ఇంజనీరు విశ్వేశ్వరయ్య మోక్షగుండం, ఆయన ఎక్కడో కర్ణాటకలో ఉంటే ఆయన పిలిపించి డ్రైనేజ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేసి ఈ మూసీ నదికి 2 పక్కల ఇవాళ రిటైన్ వాల్స్ ఎప్పుడు కట్టారు? నిజాం టైంలో కట్టారు. అప్పుడున్న పరిస్థితుల్లో అది సరిపోయింది. ఇప్పుడు సరిపోయేటట్టు లేదు. అది మూసీకి 2 పక్కల ఉన్నటువంటి ప్రజలకి భయంకరమైనటువంటి వాసన, ఊపిరితిత్తులు దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది. పేద ప్రజలకి పక్కనున్న రాష్ట్రాల నుంచి బ్రతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ నివాస స్థలాలు దొరక్క ఎక్కడో తలదాచుకునే పరిస్థితి ఉంది. వాళ్ళకి 2 గదులు ఇవ్వటమే కాకుండా వాళ్ళకు కావలసినటువంటి ఇతర సౌకర్యాలు చేయడానికి అధికార యంత్రాంగాన్ని పూర్తిగా
ప్రజల ముందు పెట్టి పని చేయాలని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మీకు అది నచ్చకనే ఈ రకంగా ఆయన ఇది చేయాలని మీరు చేస్తున్నారు. థేమ్స్ నది అని చెప్పారు కదా, అది లండన్. అదే రకంగా చైనాలో యాండ్జియాంగ్ లేదు చైనా, నెదర్లాండ్స్, జర్మనీ, స్విట్జర్లాండ్ ఈ 3 దగ్గర కూడా ఇటువంటి డెడ్ మురికి కూపాలన్నింటినీ ఇప్పుడు పునర్నిర్మించి ప్రజలకు అంకితం చేశారు. ఇప్పుడు ఇదంతా ఈ మూసీ నదిని ప్యూరిఫై చేసి హైదరాబాద్ ప్రజలకు అంకితం చేయడానికి హైడ్రాన్ తీసుకొని వచ్చి ఈ వరదల నుంచి రక్షించడానికి హైదరాబాద్ ప్రజలకి అందించడానికే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమం జరుగుతుంది. నేను సివిల్ సొసైటీలో ఉన్న ప్రజలందరికీ ఒక మనవి, పదవులకి పార్టీలకు అతీతంగా ఎక్కడైనా పొరపాట్లు జరుగుతుంటే ఆ పొరపాట్లని సరిచేయడానికి కావలసిన మార్గాన్ని చూపించండి. ఇంతకంటే ఇంకో మార్గం లేదు. హైడ్రాన్ తీసుకొని వచ్చి చేసే పని కంటే ఇంకో రకంగా ఆ చెరువులు, కుంటలు, నాళాలని రక్షించేటటువంటిది ఏదైనా ఉంటే కేసీఆర్ గారు మీరు ఇవ్వండి. మీరు ఇచ్చే ప్రణాళికను అమలు చేస్తాం. అది అమలు చేయడానికి అవకాశం ఉంటే మీరు కూడా మూసీ నదిని ప్యూరిఫై చేయడానికి కావలసిన పరిస్థితులు ఇప్పుడు చేసేదానికంటే ఇంకా ఏమన్నా అవకాశం ఉంటే మీరు ప్రభుత్వానికి ఇవ్వండి. ఒక బ్లూ ప్రింట్ ఇవ్వండి. దాన్ని స్టడీ చేసి అది అమలు చేయడానికి అవకాశం ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. అంతేగాని ఈ రకంగా ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రి ఇది రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వారికి, అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతుంటే దీన్ని వ్యతిరేకించడం, యాక్చువల్గా వారే ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు పనిచేస్తున్నాయి తప్ప కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రజాస్వామ్య పరిపాలన, ప్రజల పరిపాలన, ప్రజలు ప్రశ్నించే పరిపాలన, ప్రజలకు అడిగే అవకాశం, ప్రతిపక్షాలు మాట్లాడే అవకాశం అన్నీ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తున్నారు. కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినప్పుడు ఇందిరా పార్కు దగ్గర ఉన్నటువంటి ధర్నా చౌకను తీసేశారు. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని టీవీ ఛానల్స్ని వార్తలు ప్రచురించకుండా చేశారు, కొన్ని ప్రింట్ పేపర్లు రాకుండా చేశారు. మేము చేస్తున్నాం. మేము ప్రజాస్వామ్యంగా ప్రజల ప్రభుత్వం నడిపిస్తున్నాం. మీరు సుందరీకరణ కోసం మన సీఎం గారు సెక్రటేరియట్ ఇంకా 100 సంవత్సరాల వరకు తెలంగాణకి సరిపోయే సెక్రటేరియట్ను కూలగొట్టి అవసరం లేకపోయినా వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సెక్రటేరియట్ని కట్టారు. అది బాగుందా లేదా అనేది తర్వాత, బాగుండటం కాదు, మనకున్నటువంటి బిల్డింగ్స్ కొట్టేయాల్సిన అవసరం లేకపోయినా సుందరీకరణ చేశారు. ముఖ్యమంత్రి గారికి ఇల్లు ఉండేది, సీఎం గారు రాజశేఖర రెడ్డి గారు అక్కడే ఉన్నాడు, రోసే గారు వారు అదే ఆఫీసును వాడారు, కిరణ్ కుమార్ రెడ్డి వాడారు. కానీ మీరు మాత్రం అక్కడే 10 ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ఇల్లు కూలగొట్టి అక్కడ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానికి ఏంటది బుల్లెట్ ప్రూఫ్ విండోస్ అన్నిటికీ బుల్లెట్ ప్రూఫ్, బాత్రూములకు బుల్లెట్ ప్రూఫ్ పెట్టి ఎప్పుడో నిజాం టైంలో లేనంత ఖర్చు పెట్టి పెట్టారు. ఎవరి కోసం కట్టారు? అది ఏమైనా ప్రజలకు ఉపయోగం ఉంటుందా? ఇదేమన్నా ప్రజలకు, ఇది ప్రజలకు ఉంటుంది. ఇప్పుడు మూసీ ప్యూరిఫికేషన్ వర్క్ వల్ల భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగం ఉంటుంది.
హైడ్రా చేసే కార్యక్రమాల వల్ల హైదరాబాద్ ప్రజలకు ఎంతో ఉపయోగం ఉంటుంది. మీరు కట్టినటువంటి ప్రగతి భవన్ అనే దానికి ప్రజలకు ఉపయోగం లేకుండా మీరు అంత డబ్బు ఖర్చు పెట్టారు. ఈ సెక్రటేరియట్కి కూడా ఆ రకంగా ఖర్చు పెట్టారు. మీలాగా మేము చేయటం లేదు. మేము ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తున్నాం. రంగనాథ్ గారు కానీ అదే రకంగా దానకిషోర్ గారు దీనికి సంబంధించిన సెక్రటరీ గారు కానీ ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియటానికి ప్రెస్ మీట్ పెట్టి తెలియజేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, మన పిసిసి అధ్యక్షుడు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా దీని మీద మాట్లాడుతున్నారు. ఇది అత్యంత ప్రజాస్వామ్యయుతమైన ప్రభుత్వం. దీన్నే బీజేపీ ప్రభుత్వాలతో పోల్చొద్దు. బుల్డోజర్తో కూల్చడం అనేది మా డిక్షనరీలోనే లేదు. బుల్డోజర్తో కూల్చడం అనేది మేము ఆ సిద్ధాంతం కాదు. ఎందుకు కూలుస్తున్నాం, ఏం చేస్తున్నాం, నోటీసులు ఇస్తున్నాం. హైకోర్టులో ఏదో చెప్పారని చెప్తున్నాడు. హైకోర్టులో ఏం చెప్పారు? హైకోర్టులో హైడ్రాకి వ్యతిరేకంగా చెప్పలేదు. హైకోర్టులో మూసీ నదికి వ్యతిరేకంగా చెప్పలేదు. అక్కడక్కడ మేము కొన్ని ఇండ్లకి సంబంధించి జడ్జిమెంట్ ఇచ్చాము. వాటిని కూల్చేటప్పుడు ఇవి చూస్ చేయాలి కదా అని అన్నారు. అది చేస్తారు. పొరపాటు జరగటం ప్రజాస్వామ్యంలో అత్యంత సామాన్యంగా జరిగింది. సరిదిద్దుకొని ప్రభుత్వం ముందు పో. పెడతాం. ఆల్ పార్టీలు కలుస్తూనే ఉన్నారు. సిపిఎం కలుస్తుంది, సిపిఐ కలుస్తుంది. ఒక్క బీజేపీ, బీఆర్ఎస్ తప్ప వాళ్ళు మేము తలుపేసుకొని లోన్ ఇంట్లో ఎవరికి వాళ్ళే అదే ఏదో చేసుకుంటారేంటి, అది తలుపేసుకొని సూసైడ్ చేసుకోవాలని ఎవడైనా నిర్ణయించుకుంటే సొంత కొడుకుని తల్లిదండ్రులు కూడా రక్షించలేరు. నిద్రపోయేటప్పుడు తల్లిదండ్రులు వాడు లేచిపోతాడు. 2-3 గంటలకు పోయి అక్కడ బావిలోనూ చెరువులోనూ పడి చచ్చిపోతాడు. ఇప్పుడు వీళ్ళు కావాలని ఒక పక్కన వీళ్ళు ఇట్లా చేస్తుంటే అక్కడ బీజేపీ వాళ్ళు రైతులకు ఏదో ఇయ్యలేదని అక్కడ పడుకున్నారు. ఎక్కడ ఎప్పుడైనా రైతుల గురించి మాట్లాడిందా ఈ పార్టీ? 4 చట్టాలు పార్లమెంట్లో తీసుకొని వచ్చి రైతులకు వ్యతిరేకంగా 2.5 సంవత్సరాలు రైతులు ధర్నా చేస్తుంటే పట్టించుకొని ప్రభుత్వం 4 చట్టాలను విత్డ్రా చేసుకొని తప్పైంది క్షమించాలని బహిరంగ చెప్పిన పార్టీ బీజేపీ పార్టీ. 18,000 కోట్ల రూపాయలు 2 లక్షల లోపల ఉన్న వాళ్ళకి ఇచ్చాం. 2 లక్షల లోపల ఉండి ఇంకా ఇవ్వలేని వాళ్ళకి త్వరలో ఇస్తామని చెప్పి 5 లక్షల మందికి ఇవ్వబోతున్నాం. 2 లక్షలు దాటి ఉన్న వాళ్ళకు వాళ్ళు కడితే వాళ్ళకి ఇవ్వటానికి కావాల్సిన లెక్కలు కూడా చేస్తున్నాం. రైతు అనుకూలమైన ప్రభుత్వం కాబట్టే మీలాగా 5 సంవత్సరాల్లో 4-5 ఇన్స్టాల్మెంట్స్లో ₹1,00,000 కాదు 2 లక్షలనే ఆగస్టు 15 కంటే ముందే ఇచ్చాం. ఆ రైతులకి 15,000 రూపాయలు రైతు భరోసా ఇవ్వడానికి కావాల్సిన ఏర్పాట్లను చేస్తున్నాం. ఇది రైతు ప్రభుత్వం, మహిళల ప్రభుత్వం, యువకుల ప్రభుత్వం, సర్వజనులకి ప్రజాస్వామ్యమైన ప్రభుత్వాన్ని ఇచ్చే ప్రభుత్వం. ఈ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేదానికి అవకాశం ఇస్తాం. తప్పులు చేస్తే సరి చేసుకుంటాం. నేను ఇందాకనే చెప్పాను, ఇది న్యూటన్ అనే ఒక పెద్ద సైంటిస్ట్ ఉన్నాడు. మీరు చదువుకున్నారు కదా, న్యూటన్ 4 లాస్ ఉన్నాయి. కేటీఆర్ మీద నాకు ఇప్పుడే కేటీఆర్ మీద ఎవరైనా దాడి చేస్తే దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులు చేయటం తప్పు. ఎవరు చేసినా అది నేను ఒప్పుకోను. కానీ హలో విను పూర్తిగా. కానీ న్యూటన్స్ థర్డ్ లా ఒకటి ఉంది. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మీరు గత 14 రోజుల నుంచి చేస్తున్నటువంటి అనవసర రాద్ధాంతానికి ప్రజలు ఎదురు తిరిగారని న్యూటన్ లా ప్రకారం జరిగిందనుకుంటున్నాను. అయినా నేను ప్రజాస్వామ్యవాదిగా మా ప్రభుత్వం ప్రభుత్వం కాబట్టి భౌతిక దాడులు చేయటం తప్పు. దాని మీద మనం కావలసినటువంటి చర్యలు చట్ట ప్రకారం తీసుకోవాలి తప్ప భౌతిక దాడులు